మాజీ మంత్రి వైసీపీ కీలక నేత కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చేర్చారు. మంగళవారం రాత్రి ఆయనకు గ్యాస్ట్రిక్ సమస్యతో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు గుండెకు సంబంధించిన సమస్య ఉందని గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. నానికి కిడ్నీ సంబంధిత వ్యాధి కూడా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇప్పటికే వైద్యులు కొన్ని పరీక్షలు పూర్తి చేశారు. బుధవారం మధ్యాహ్నం తర్వాత కొడాలి నాని ఆరోగ్య పరిస్థితికి సంబంధించి డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. మహదేవ్ బెట్టింగ్ యాప్కు సంబంధించి సిబిఐ బుధవారం ఉదయం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ నివాసంలో సోదాలు నిర్వహిస్తోంది. రాయ్పూర్, బిలాయ్లోని బఘేల్ నివాసాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. బఘేల్తో పాటు ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఓ సీనియర్ పోలీస్ అధికారి ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయి. ఇక ఇటీవల మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి బఘేల్, అతని కుమారుడు చైతన్య నివాసంలో ఈడీ అధికారులు దాడి చేశారు. మహదేవ్ బెట్టింగ్ యాప్కు ప్రచారం చేయడంలో హీరోయిన్ తమన్నాతో పాటు పలువురు సినీ రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు విచారణలో భాగంగా గతంలోనే ఈడీ సుమారు 2,295 కోట్ల రూపాయలను సీజ్ చేసి అటాచ్ చేశారు. క్రైస్తవ మత బోధకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల సామాజిక మాధ్యమాల్లో బహిరంగంగా ఎలాంటి అపోహలు, అసత్యాలు సృష్టించవద్దని జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ విజ్ఞప్తి చేశారు. పాస్టర్ మృతి పట్ల ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ కొనసాగించాలని తెలిపారు. పాస్టర్ మృతి పట్ల విచారణ జరుగుతుందని, త్వరలోనే నిజానిజాలు వెలికితీస్తామని వెల్లడించారు. మంగళవారం తెల్లవారుజామున కొంతమూరు ఆటోనగర్ మధ్య నయారా పెట్రోల్ బంక్ ఎదురుగా హైవే పక్కన మృతి చెంది ఉండగా గుర్తించారు. ప్రవీణ్ మృతిపై క్రైస్తవ సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. బుధవారం ప్రవీణ్ మృతదేహానికి పోస్టు మార్టం జరుగుతుంది. ప్రవీణ్ మరణాన్ని హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నుంచి క్రైస్తవులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత బోధకులు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. రవాణా శాఖ జప్తు చేసిన వాహనాలను ఈ నెల 29న 10:30 లాలా చెరువు వద్దగా తమ కార్యాలయంలో బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ వేలంలో పాల్గొనేవారు తమ కార్యాలయంలోని ముందుగా వాహనాలను తనిఖీ చేసుకుని తిరిగి చెల్లించే రీతిలో 2,000 డిపాజిట్గా చెల్లించి వేలం పాటలో పాల్గొనవచ్చునని తెలిపారు. పాటదారుడు వేలం సొమ్ములో 50% వెంటనే చెల్లించాలని, మిగిలిన మొత్తాన్ని 48 గంటల వ్యవధిలో చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం పన్ను చెల్లింపుదారుల సౌకర్యార్థం వడ్డీలో 50% రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినందుకు ఆస్తి పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కేతన్ గార్గ్ విజ్ఞప్తి చేశారు. నగర పాలక సంస్థలో ఇంటి పన్ను, ఖాళీ స్థలాలపై పన్ను సకాలంలో అంటే తొలి అర్ధ సంవత్సరంలో జూన్ నెలాఖరులోపు మరియు రెండవ అర్ధ సంవత్సరానికి డిసెంబర్ నెలాఖరులోపు పన్ను చెల్లించని వారిని 2% వడ్డీ విధిస్తామని, తాజా ఉత్తర్వుల ప్రకారం 1% వడ్డీ చెల్లిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఆదేశాలు. భీమడోలు మండలంలో ఎమ్మెల్యే ధర్మరాజు సుడిగాలి పర్యటన. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే. కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా. రైతుల వద్ద ఉన్న కోకో గింజలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్. ఏపీ లిక్కర్ స్కామ్పై ఈడీ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసిన టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. 18,000 కోట్లు దుర్వినియోగం అయ్యాయని ఆరోపణ. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. కడప కలెక్టరేట్లోని సభా భవన్లో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ఆమె ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యలను నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలనలో రాష్ట్రం అభివృద్ధికి దూరం అయిందని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు విమర్శించారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలనలో రాష్ట్రం అభివృద్ధికి దూరం అయిందని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు విమర్శించారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలంలో ఎమ్మెల్యే ధర్మరాజు సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా భీమడోలు గ్రామంలోని దిగుడుపాటి దిబ్బ హెచ్పీ గ్యాస్ కంపెనీ ప్రాంతాల్లో ఇటీవల నిర్మించిన రహదారులను గుండుగొలను గ్రామంలోని రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. పొలసానిపల్లి గ్రామ సచివాలయం వద్ద గుండుగొలను తిరుమల మిల్క్ యూనిట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్రొడ్యూస్ యూనిట్ను స్థానిక నెంబర్ 3 పాఠశాల వద్ద నిర్మించిన ఆయుష్మాన్ మందిర్ భవనాన్ని సర్పంచ్ షేక్ రహీమా బేగం హసీనా స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. మండలంలో 150 లక్షలతో గతంలో చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్న కాలనీలన్నింటికి కూడా రోడ్లు ఏర్పాటు చేయటం, అలాగే ఈరోజు పోసానపల్లి గ్రామంలో పార్క్ ఒకటి డెవలప్మెంట్ చేసేటట్టు, అలాగే మంచినీటిని ఇచ్చేటట్టు ఒకటి అలాగే ఈరోజు స్కూల్లో కూడా ఒకటి చేయడం జరిగింది. అలాగే భీమడోల్లో
హాస్పిటల్లో చాలా మౌలిక వసతులు లేవని డాక్టర్ గారు చెప్పేటప్పటికి ఇక్కడికి వచ్చి క్షేత్రస్థాయిలో చూస్తే చాలా దారుణంగా ఉంది. ఈ అన్నిటిని కూడా మేము అంతా కూడా రెక్టిఫై చేసి అన్నింటినీ కూడా మౌలిక వసతులు అలాగే దారులు అన్నింటిని కూడా ఏర్పాటు చేసేటట్టు, అలాగే ఈరోజు టీవీ డే సందర్భంగా ఈరోజు టీవీ డే క్యాంప్ జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా న్యూట్రిషన్స్ అన్ని ఇవ్వటం, వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్న సిబ్బంది అందరూ కూడా చాలా బాగా చూస్తున్నారు. గత ప్రభుత్వంలో వీళ్ళందరూ ఎంతో దారుణంగా, ఎందుకంటే ఎక్కడా కూడా కాలనీలో మౌలిక వసతులు కల్పించకుండా ఆ రోజు చేయడం, ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లోనే అనేక కాలనీల్లో రహదారులు కానీ మంచినీటిని కానీ అలాగే ఎలక్ట్రిసిటీని కానీ ఏర్పాటు చేయడం ఇంకా చేయవలసినవి ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా ప్రణాళిక అంతా కూడా ఉంటుంది. అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ కూడా ఎంతో సంతోషంగా ఎక్కడికి వెళ్ళినా అందరూ కూడా ఎంతో ఆప్యాయంగా ఈ సమస్యల్ని చాలా గత 5 ఏళ్ల కాలంలో చేయనటువంటి పనుల్ని ఈ 9 నెలల్లోనే పూర్తి చేయడం ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఘన విజయాన్ని, అలాగే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెంది ఈ గ్రామాల్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టే విధంగా ప్రణాళికలన్నీ ముందుకు తీసుకెళ్తాం. కోకో గింజల కొనుగోళ్లను కంపెనీలు నిలిపివేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. కోకో గింజల కొనుగోళ్లను కంపెనీలు నిలిపివేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయం ముందు కోకో కాయలు, కోకో గింజలతో ధర్నా నిర్వహించారు. రైతుల వద్ద ఉన్న కోకో గింజలను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, గత నెల రోజులుగా కోకో గింజలు కొనుగోలు ధరల సమస్యలపై కోకో రైతులు రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నా అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. నష్టపోయి అప్పుల పాలవుతున్న కోకో రైతులకు ఆత్మహత్యలే శరణ్యం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడా 10 లాగేసుకున్నాడు కుమ్మక్కయ్యి విదేశాలకు దిగుమతి చేసుకుని ఇక్కడికి తక్కువ కొనుక్కుని రైతుని అన్యాయం చేద్దామని ఈ రోజు ఖర్చులు పెరిగిపోయినాయి. 1000 రూపాయలు అమ్మిందని ఈ సంవత్సరం కూలీడు 100 పెంచాడు. మందు 100 ఇవన్నీ పెరిగి ఈ సంవత్సరం అప్పులు మేము బయటపడాలంటే ప్రభుత్వం కూడా దీన్ని సహకారం చేసి మాకు ఆదుకుని గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే ఇది పెద్ద పనేం కాదు, కొనొచ్చు కింద కొని మమ్మల్ని ఆదుకోవాలని మా రైతు సంఘం తరఫున కోకో రైతుల ఐక్యత మేము ఐక్యంగా పోరాటం చేద్దామని ఈ ఉద్యమం ఎంత ఆగదో దీన్ని ఇంకా ఉద్యమం చేసి ప్రతి పల్లె ఊరి నుంచి 100 మంది లగ్గొట్టి దీన్ని ధర్నా చేస్తాం. గవర్నమెంట్ పట్టించుకోవాలని ప్రభుత్వం మేము కోరుకుంటున్నాం. ఇవాళ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం, నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మేమందరూ కూడా కోకో కాయలు పట్టుకుని గింజలు తెచ్చుకుని ఇక్కడ నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు కోకో గింజల్ని కంపెనీలు కొనుగోలు చేయడం లేదు. ఇవాళ నాణ్యతా ప్రమాణాలను ముందుకు తీసుకొచ్చారు. గతంలో లేని విధంగా గ్రేడింగ్ విధానాన్ని తీసుకొచ్చి ఇవాళ కోకో రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడతా ఉన్నది. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ అన్సీజన్ గింజలు ఇవాళ కొనుగోలు చేయడం లేదు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ఈ రోజు 700 రూపాయల పైగా ధర ఉన్నది. ఇవాళ దాన్ని దిగుమతి చేసుకుంటే 850 నుంచి 900 రూపాయల ధర అవుతా ఉన్నది. కానీ ఇవాళ కోకో రైతులకి నాణ్యమైన గింజలకి 500 ఇస్తామని, 550 ఇస్తామని, 600 ఇస్తామని చెప్పేసి మాటలు చెప్తున్నారు తప్ప గింజలు కొనే పరిస్థితి కనబడట్లేదు. రెండోది అన్సీజన్ గింజలకి 200 రూపాయల మించి ధర ఇవ్వనని చెప్పి చెప్తా ఉన్నారు. గత సంవత్సరం అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర ఇచ్చారు. నాణ్యత ప్రమాణాలు ఏమీ పాటించకుండా కొనుగోలు చేశారు. ఆ రోజు చూస్తే 1000 రూపాయల వరకు కోకో గింజల ధర వెళ్ళింది. అయితే గత అనేక సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి ఇవాళ కోకో తోటలు పెంచి సాగు చేస్తా ఉంటే గత సంవత్సరం ఏదో కొద్దిగా ధర వచ్చింది, ఈ రైతు బాగుపడిపోయాడు అనే పేరుతోటి ఇవాళ కంపెనీలన్నీ కూడా సిండికేట్ గా మారిపోయి రైతుల నుంచి కోకో గింజలు కొనుగోలు చేయకుండా చాలా దుర్మార్గంగా అన్యాయంగా హరిస్తా ఉన్నారు. ఇవాళ మేము రోడ్డు ఎక్కి పోరాటం చేస్తా ఉన్నాం. ఏలూరు కలెక్టరేట్ ముందు మార్చి 6వ తారీఖున పెద్ద ఎత్తున మహాధర్నా పెడితే ఆ రోజు ఉద్యాన శాఖ కమిషనర్ గారు, డైరెక్టర్ గారు స్పందించి కంపెనీలు పిలిచి మాట్లాడితే కనీసం కంపెనీలు ఈ గింజలు కొంటామని కూడా చెప్పకుండా ఇవాళ రైతులు మభ్య పెట్టే పరిస్థితి కనపడతా ఉంది.
ఏపీలో వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం ఢిల్లీ లిక్కర్ స్కామ్ను మించిపోయిందని, దీనిపై ఈడీ దర్యాప్తు జరపాలని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్ చేశారు. ఏపీలో వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం ఢిల్లీ లిక్కర్ స్కామ్ను మించిపోయిందని, దీనిపై ఈడీ దర్యాప్తు జరపాలని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్ చేశారు. లోక్సభలో ఫైనాన్స్ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కుంభకోణంతో పోల్చితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ నీటిబొట్టంతేనని వ్యాఖ్యానించారు. 5 ఏళ్లలో రాష్ట్రంలో 99,000 కోట్ల మద్యం వ్యాపారం జరిగిందని, అందులో 18,000 కోట్లు దుర్వినియోగం అయ్యాయన్నారు. 4,000 కోట్లను బినామీల పేరుతో దుబాయ్, ఆఫ్రికాలకు తరలించారని ఆరోపించారు. హైదరాబాద్కు చెందిన ఓ మౌలిక వస్తువుల కంపెనీ పేరుతో సునీల్ రెడ్డి అనే వ్యక్తి 2,000 కోట్ల రూపాయలను దుబాయ్కి తరలించారని, ఈ లావాదేవీలపై ఈడీ దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 4 years of term left. Even then, he has resigned and said, "I'm quitting politics." It's because of this liquor scam that has happened in Andhra Pradesh, ma'am. This liquor scam is just like how the movie, how this RRR movie is there, how Pushpa movie is there, where there's a pre-production, production, and also distribution. Even for the liquor scam, also there's a pre-production, production, and distribution happen. What is the pre-production? Narrative was built in the pre-production level, where it was mentioned that once coming into power, we will definitely will prohibit the alcohol in the state. Was a narrative built. If you don't prohibit the alcohol, the rates of the alcohol will be raised to such a level normal people cannot consume that. That is a narrative that was built at the pre-production level. What happened after that? After that, once the production stage has come, they have gone to the companies which are producing this alcohol and said, these companies which are producing the alcohol have said, we are raising this amount, we are raising these prices, you want to give it or not? They said, they're all international brands. They said, we cannot supply this alcohol at this rate. So they quit. So what happened at the production level was all the distilleries in the state, 20 to 25 distilleries were taken over. Not only those distilleries have taken over. On top of that, what has happened was 26 new companies were incorporated. 26 new companies were incorporated. Adan was incorporated in December 2019. Graysons, Leela, JR Associates, PV Spirits, they're all incorporated in March 2020. There are almost 26 new companies were incorporated for the production of this alcohol. What has happened once these companies were incorporated, they started producing new brands, which no one in this country ever heard of. I'll read out the name of these brands. SNJ 1000, British Empire, President's Medal, even President is not left out. HT Gold Whiskey, Anytime Gold, all these brands were brought into the market. Never heard of, never seen of. Never seen. These have all been given. They've been taken to the market, got into the market by these distilleries, which have come up within a few days. After 2019. So what these brands have done at the production level, these brands have been produced. Once these brands are produced, how they will be distributed? They have given these brands to APSBCL, State Breweries Corporation Limited. And once they given it to State Breweries Corporation Limited, they were sold in the shops owned by the government. That is a very interesting question. How they sold in the shops? They have given these breweries to all these shops. And once they are given there, all the transactions were cash transactions. No, there's no cash transactions, sir. There's no digital payments. I'll give you the number, sir. Out of 99,000 crores that was sold in the retail shops in those 5 years, 2019 to 2024, only 650 crores were cashless transactions. So whereas in the country, the 99,000 crores were in cash, that has happened, sir. Whereas in the country, it was reversed. Yeah, the UPI transactions have gone from 1 lakh crores in 2017-18 to 200 lakh crores in 5 years, 138%. Whereas in Andhra Pradesh, on the sale of liquor, it has been reversed. So with these observations, sir, we request revenue deficit grant to be given, and also we request bringing, maybe the government to think of bringing, because in the Delhi we have seen, in Andhra we have seen bringing liquor under the GST, sir, so that kind of scams would happen. మాజీ మంత్రి విడుదల రజనీకు టీడీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు కౌంటర్ ఇచ్చారు. మాజీ మంత్రి విడుదల రజనీకు టీడీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు కౌంటర్ ఇచ్చారు. చిలకలూరిపేట ప్రజల హృదయాల్లో అవినీతి మంత్రిగా ముద్ర వేయించుకున్న రజనీ ఈరోజు నీతులు చెబితే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. అధికార గర్వంతో చేయాల్సిన అరాచకాలు, దుర్మార్గాలు చేసి ఇప్పుడు సానుభూతి పొందే ప్రయత్నాలు చేస్తే ఎలా అని నిలదీశారు. నిజాయితీపరుడైన ఎంపీపై మైకుల ముందు ప్రేలాపనలు ప్రేలితే సరిపోతుందా అని ప్రశ్నించారు. తప్పు చేయనప్పుడు ఉలికిపాటు ఎందుకన్నారు.
అవినీతి చేయకుంటే రాయబారాలు ఎందుకు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఎవరి మీద లేనన్ని ఆరోపణలు మీ మీద ఎందుకు వస్తున్నాయి? వచ్చినాయి కాబట్టి గుంటూరు పంపించారు. ప్రజలు మర్చిపోయారు, మళ్ళా తిరిగి టర్ఫా చేశారు. మర్చిపోయారు చిలకలూరుపేట ప్రజలు. చిలకలూరుపేట ప్రజల హృదయాల్లో సుస్థిరంగా అవినీతి మంత్రి అని ముద్ర వేసుకొని ఈరోజు ఏదో నీతులు చెప్తే ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా లేరు. ఎంపీ మీద ప్రేలాపనలు ప్రేలితే ఎంపీ నిజాయితీని ఎవరు శంకించలేరు. ఈరోజు ఏదో మైక్ ఉంది కానీ పూనకం వస్తే కుదరదు. చేసిన తప్పులు కడుక్కోవాలంటే జీవితం సరిపోదు. ఇంకా చాలా ఉన్నాయి, ఇప్పుడే ఏం అవ్వలేదు, జీవితం సరిపోద్ది. కాబట్టి నోరు ఉంది కదా, మైకులు పెట్టగానే పూనకం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. మీ పార్టీ వాళ్ళే ఈరోజు రెడీగా క్యూలో ఉన్నారు. 1 by 1 అందరూ క్యూలో ఉన్నారు. మీకు, మీ సిబ్బందికి, మీ కుటుంబానికి ఎవ్వరూ వదిలిపెట్టరు. మీడియా ముందుకు వచ్చేది సానుభూతి మాటలు చెప్తే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. వైజాగ్లోనూ రాజమండ్రిలోనూ చంద్రబాబు గారి ముందు మాట్లాడిన మాటలు ఎవడు మర్చిపోలే ఇంకా. కాబట్టి ఈరోజు సానుభూతి కోసమో సింపతి కోసమో నేను బీసీ అను మహిళ అంటేనో సింపతి వచ్చే రోజులు పోయినాయి. నువ్వు చేసిన అరాచకాలకి దుర్మార్గాలకి సింపతి రాదు. ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తారని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. చిలకలూరుపేటలో సోషల్ మీడియాలో వల్గర్ లాంగ్వేజ్ పెట్టి వల్గర్ సంస్కృతిని తీసుకొచ్చినటువంటి ఘనత మర్చిపోలే ప్రజలు. కాబట్టి ఏంటంటే ఈరోజు మీడియా ముందుకు వచ్చి నేను మాట్లాడడానికి ఏదైనా మాట్లాడవచ్చు కదా అంటే ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా లేరు. తప్పకుండా నువ్వు దోచిన అవినీతి మొత్తం కక్కిచ్చేదాకా కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదు. రెడ్ రాజ్యాంగం కాదు. చంద్రబాబు గారు ఆనాడే చెప్పాడు పిల్లికోటి గురించి. పిల్లికోటి గురించి చంద్రబాబు గారు గవర్నమెంట్ వచ్చినాక చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. చెప్పారా చెప్పలేదా? అదే జరుగుతుంది. దోచిన డబ్బు ఎవిడెన్స్తో పోతున్నారు కోర్టులకి. మరి ఎందుకు ఇచ్చా పసుమరపోయే డబ్బులు వెనక్కి? నువ్వు దోచేయలేదు, ఎందుకు ఇచ్చావు వెనక్కి? క్రషర్ వాళ్ళ దగ్గరికి ఎందుకు పంపావు? మార్నింగ్ ఎంపీ గారు చెప్పాడు కదా, నా దగ్గరకే పంపావు రాయబారం, డబ్బులు వెనక్కి ఇస్తానని. పంపారు లేదా? మీడియా ముందు మాట్లాడలేదా? మరి ఎందుకు పంపావు? ఇవన్నీ ప్రజలు గమనించడం లేదా? కాబట్టి తప్పు చేస్తే తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిందే. దోచిన డబ్బు తిరిగి ఇవ్వాల్సిందే. చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సిందే. శిక్ష నుంచి ఎక్కడ తప్పించుకోలేరు. చట్టం నుంచి అక్రమ విద్యుత్ వసూళ్లను వెంటనే నిలిపివేయాలని, నాణ్యమైన విద్యుత్ను అందించాలని రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ సత్యబాబు రాజు డిమాండ్ చేశారు. అక్రమ విద్యుత్ వసూళ్లను వెంటనే నిలిపివేయాలని, నాణ్యమైన విద్యుత్ను అందించాలని రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ సత్యబాబు రాజు డిమాండ్ చేశారు. కోనసీమ జిల్లా అమలాపురంలో ఆక్వా రైతుల నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆక్వా ఎగుమతిదారుల నియంతృత్వ ధోరణి నశించాలన్నారు. రొయ్యలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రొయ్యల మేత ధరలు తగ్గించాలని, విద్యుత్తులో వోల్టేజ్ సమస్య పరిష్కరించాలన్నారు. అన్ని రంగాలని కూడా ముందు పరిగెట్టించి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు కూడా ముందుకు సాగుతుంటే కొంతమంది సైంధవుల్లాగా, ఉదాహరణకు ఈ రాష్ట్రంలో ఏపీ జెన్కో, ట్రాన్స్కో ఉంది. ఈ ట్రాన్స్కో మీద లోటు బడ్జెట్ అని కొంతమంది టార్గెట్ ఇవ్వడంతో ఆ ట్రాన్స్కో మీద గవర్నమెంట్ ఇచ్చిన టార్గెట్ సక్రమంగా అయితే రైతుల నుంచి వసూలు చేయలేక అక్రమ మార్గంలో లక్షలు వసూలు చేస్తున్నారు. ఎలాగంటే వీళ్ళు సరైన విద్యుత్ అంటే నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయకుండా, అంటే రైతుకు కావాల్సింది 440 volts, అంటే 400 నుంచి 440 volts విద్యుత్ అవసరం. కానీ వీళ్ళు 380, 390 సప్లై చేస్తున్నారు. ఆ 380, 390 వల్ల యాంప్స్ డబల్ పెరుగుతుంది. అంటే ఒక హెచ్పి 1.1 యాంప్స్ తీసుకోవాలి. ఎక్కడ వాళ్ళు నాణ్యమైన విద్యుత్ ఇచ్చినప్పుడు వీళ్ళు నాసిరకం విద్యుత్ ఇస్తున్నారు. దానివల్ల 2 యాంప్స్ తీసుకుంటున్నారు. 2 యాంప్స్ వల్ల బిల్ డబల్ అవుతుంది. అంటే 10,000 వచ్చే రైతుకి 20,000 బిల్లు వస్తుంది. 20,000 బిల్లు వస్తాం వల్ల అది ఈ అడిషనల్ ఛార్జెస్, అంటే నువ్వు 10,000 రూపాయలు రావాల్సిన బిల్లుకి 20,000 వచ్చింది, అదనంగా వచ్చిందని నువ్వు అదనంగా ట్యాక్స్ కట్టమని అక్రమంగా వసూలు చేస్తున్నారు. ఈ రకంగా విద్యుత్ వ్యవస్థలో మన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారు కానీ రైతుల్ని ఎంత ఉద్ధరించాలని చేస్తున్నా ఇటువంటి సైంధవుల్లాగా ఇటువంటి కొంతమంది ఉండి ఈ విద్యుత్ వ్యవస్థని భ్రష్టుపరిచి మన రైతుల మీద భారం వేసి చాలా అన్యాయం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిలో ఆక్వా ఇంటి లీటర్ మీద ఉంది. మేము చాలా కష్టాలు పడుతున్నాం.
ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మీరు ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఎలక్ట్రికల్ డ్రైవ్ అంటే ఎల్లో SPL ఛార్జెస్ అని, ఫేస్టక్ అని, బరంట్ మీటర్ అని, అలా ఏదవుతుంది దానికి అది అసలు ఏ విధంగా కూడా రీడింగ్లు మీతో అలా తీస్తారో దానికి సంబంధించిన అన్ని కూడా మా మీద వసూలు చేస్తున్నారు. ఎప్పుడో గత 10 సంవత్సరాల కింద ఉన్న PPS 1 PPS 2 అనుకుంటా ఆ ఛార్జీలు కూడా మా మీద పడేసి భారం చేసి వసూలు చేస్తున్నారు. ఏ విధంగా మీటర్ వాడకుండా ఉంటే కూడా ఒక 20 HP మీటర్ ఉంటే అది 10 నుంచి 15,000 బిల్లు వస్తుంది. ఇది ఎంతకన్నా దౌర్భాగ్యం ఇంకెక్కడ ఉండదు. దీనికి నారా చంద్రబాబు నాయుడు గారిని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మొన్న ఎలక్ట్రికల్ మీద మీరు రివ్యూ పెట్టినప్పుడు ఈ స్పెషల్ ఛార్జెస్ అన్ని కూడా 33,000 కోట్లు వచ్చినాయి, 30,000 కోట్లు వచ్చినాయి. ఈ జగన్ గవర్నమెంట్ ఇలా చేసింది కాబట్టి ఈ తప్పులు జరగని కూడా మీరు చెప్పారు. గత మీరు ఎలక్షన్ టైంలో మాకు వచ్చినప్పుడు ట్రాన్స్ఫరాల ఛార్జీలు తెలంగాణలో ఏ రేట్ ఉందో ఆ రేట్ చేస్తామని అన్నారు. ఇప్పటికీ తెలంగాణకి మనకి 50% తేడా ట్రాన్స్ఫర్ కాస్టులు ఉన్నాయి. అవి కూడా నిలుపుదల చేయాలని చెప్పి అడుగుతున్నాం. తర్వాత ఏంటంటే ఫీడ్ కంపెనీలు 100 టన్ను చేసేవాడు ఉన్నాడు, 1000 టన్ను చేసేవాడు ఉన్నాడు, 10,000 టన్ను చేసేవాడు ఉన్నాడు. అందరూ కూడా ఒకే రేటు ఉండటటువంటిది ఇది ఒక మోనోపోలీ వ్యవస్థగా నడిచి చేయటం వల్ల రైతుకి అపారమైన నష్టం కలుగుతుంది. ఈ ఎక్స్పోర్టర్లు అందరూ సిండికేట్ అయ్యి వీళ్ళు మేత కంపెనీ వాళ్ళు కానీ, రైలు కంపెనీ వాళ్ళు కానీ రేటు తగ్గించుకోవటం వల్ల రైతు అపారమైన నష్టం కలుగుతుంది. ఈ మధ్య కాలంలో జరిగింది ఏంటంటే, మన హరిత విప్లవం అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం అన్నిట్ల మీద, చిన్న విషయం కాదు, అన్నిట్ల మీద మొత్తం కూడా ఎక్స్పోర్ట్ కి సంబంధించిన ప్రతిదీ ఫీడ్ లో కలిపి ప్రతి కాంపోజిషన్ మీద, ఫిష్ ఆయిల్ కానించి ప్రతి దాని మీద కస్టమ్స్ లేపారు. విదేశాల నుంచి దింపుకునే మేత మీద 15% ఉన్నది 5% చేశారు. అలాగే ఈ యాచరీకి సంబంధించి దాని పెట్టి సిస్టులని ఒక పురుగుని పెడతారల్లో ఆ సిస్టులకి 30% ఉంటే 5% చేశారు. యాక్టివా మీద 0 చేశారు. తర్వాత వీళ్ళు తీసి బ్రూట్ స్టాక్ మీద 15% ఉన్నదేమో అది 5% చేశారు. వాళ్ళని ఏంటంటే మేము అడిగేది నాణ్యమైన సీడ్ మనకు కోరుతున్నాం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. రాబిన్ హుడ్ చిత్ర ఈవెంట్లో ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వార్నర్ను ఉద్దేశించి నట కిరీటి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాబిన్ హుడ్ చిత్ర ఈవెంట్లో ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వార్నర్ను ఉద్దేశించి నట కిరీటి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు ఆయనపై దుమ్మెత్తిపోశారు. ఈ నేపథ్యంలో వార్నర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై తాజాగా రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. తాను ఆ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని, తన మాటలు ఎవరినైనా నొప్పిస్తే సారీ అని చెప్పారు. ఇలాంటి సంఘటన ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటానని ఆయన తెలిపారు. అంటే గట్టిగా వాటేసుకుని నేను మెదకుండా ఉండకుండా, నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు కదా, నువ్వు యాక్టింగ్లోకి రా, నీ సంగతి చెప్తానన్నా. అంటే అతను అన్నాడు, మీరు క్రికెట్లోకి రండి, మీ సంగతి చెప్తానన్నాడు. ఇలా మ్యాక్సిమం అల్లరి చేసాము. అల్లరి చేసి ఆ ఫంక్షన్కి వచ్చాము. ఏది ఏమైనా ఐ లవ్ డేవిడ్ వార్నర్. ఐ లవ్ హిస్ క్రికెట్. డేవిడ్ వార్నర్ లవ్ అవర్ ఫిల్మ్స్, లవ్ అవర్ యాక్టింగ్. సో మేము నాకు తెలిసి ఒకళ్ళకి ఒకళ్ళు బాగా క్లోజ్ అయిపోయాం. ఏది ఏమైనా ఈ జరిగిన సంఘటన
మిమ్మల్ని ఏదైనా మనసు బాధ పెట్టినట్టయితే ఎవరినైనా తెలియకుండా నేను నిజంగా ఉద్దేశపూర్వకంగా అన్నది కాదు కాబట్టి అయినా కూడా ఐ ఫీల్ వెరీ సారీ. నేను మీ అందరికీ సారీ చెప్తున్నాను. అలాంటిది ఇంకెప్పుడు జరగకుండా చూసుకుందాం మనం. కానీ 28వ తారీఖున రాబిన్హుడ్ సినిమా మాత్రం తప్పకుండా చూడండి మా అందరి కోసం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేసింది. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు న్యాయం చేయాలని, రుణమాఫీని వెంటనే పూర్తి చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేసింది. 2 లక్షల రూపాయల రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీ సమావేశాలకు హాజరై నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేయకుండా మాట తప్పిందని సభలో నినాదాలు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులు న్యాయం చేయాలని, రుణమాఫీని వెంటనే పూర్తి చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలోని సంహిత డిగ్రీ కళాశాలలో క్యాంపస్ ఇంటర్వ్యూలు జరిగాయి. మొత్తం 83 మంది ఇంటర్వ్యూలకు హాజరు కాగా వారిలో 29 మంది ఉద్యోగాలు పొందారు. స్థానిక తాడితోట జంక్షన్లోని సంహిత డిగ్రీ కళాశాలలో గురువారం ఎన్ఎన్ఐఐటి చెందిన హెచ్ఆర్ శ్రీజే కళ్యాణ్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ క్యాంపస్ ప్లేస్మెంట్లో 83 మంది హాజరు కాగా వీరిలో 23 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ పోస్టులకు 3 లక్షల నుండి 3.20 లక్షల వార్షిక వేతనంతో ఎంపికైనారు. కళాశాల ప్రిన్సిపల్ తోట రామకృష్ణ మాట్లాడుతూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న విద్యార్థులను అభినందించారు. అలాగే కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ కె రాజేష్ మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి అవకాశాలను కాలేజీ క్యాంపస్లోనే ఉండగా పొందాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్లేస్మెంట్ కమిటీ సభ్యులు బి హర్షిత, టి అనూహ్య, కళాశాల అధ్యాపక బృందం మరియు కళాశాల ఏవో బాలకృష్ణ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఆదేశాలు. భీమడోలు మండలంలో ఎమ్మెల్యే ధర్మరాజు సుడిగాలి పర్యటన. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే. కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా. రైతుల వద్ద ఉన్న కోకో గింజలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్. ఏపీ లిక్కర్ స్కామ్పై ఈడీ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసిన టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. 18,000 కోట్లు దుర్వినియోగం అయ్యాయని ఆరోపణ. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.